దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున పునరుత్థానుడుగా సజీవుడుగా ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచినటువంటి ఆయన మరి తాను చెప్పిన రీతిన తాను దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువని తన్ను తాను సజీవుడుగా 40 దినముల వరకు ఆయన కనబరుచుకున్నాడు. ఏంటి, క్రీస్తు ప్రభుల వారు తన్ను తాను సజీవుడిగా ఎందుకు కనబరుచుకోవాలి? ఆ 40 దినములలో ఎన్ని పర్యాయములు ఆయన తన శిష్యులను మరి దర్శించాడు అనేటువంటి విషయాలను గురించి మనం నేర్చుకుందాం. క్రీస్తు ప్రభుల వారు మరి పునరుత్థానుడైన తర్వాత మరి ఆయన తన శిష్యులను కలుసుకున్నటువంటి సంఘటనలను గురించి ధ్యానించుకుందాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుంటే, ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని అని మరి గ్రంథకర్త అయినటువంటి డాక్టర్ లూకా గారు ఈ విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. క్రీస్తు ప్రభుల వారు మరి ఆయన జన్మము, మరి ఆయన మరణము, ఆయన పునరుత్థానము, మరి ఆయన ఆరోహణమును గురించి ఆ విషయాలన్నిటినీ క్రీస్తు ప్రభుల వారిని గురించి గ్రంథకర్త అయినటువంటి లూకా గారు ఆ లూకా స్వార్తలో మనకు ఆ విషయాలన్నీ రాశాడు. అయితే ఆ తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు బోధించుటకు ఆరంభించిన వాటన్నిటినీ నా మొదటి గ్రంథంలో రాశాను. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడచ్చు. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు మరి ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు తను తాను శిష్యులకు సజీవులుగా కనబరుచుకున్నాడు. ఆయన కనబరుచుకొనడమే కాదు, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించాడు. హల్లెలూయా. దేవుని రాజ్య విషయములను గురించి బోధించాడు. మొట్టమొదటిగా ఆయన అగుపించాడు. రెండవదిగా ఆయన దేవుని రాజ్య విషయాలను గురించి బోధించాడు. మూడవదిగా అనేక ప్రమాణములను రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు మరి మరణము ఆయనను బంధించి ఉంచలేదని, దేవుని శక్తి ఎదుట మరణము నిలువలేదని, దేవుని ప్రణాళిక ఎదుట మరి సాతాను ప్రణాళికలు చెల్లవని దేవుడు క్రీస్తు ప్రభుల వారి పునరుత్థానము ద్వారా మరొకసారి మనకు బయలుపరిచాడు. అయితే ఆ క్రీస్తు ప్రభుల వారు ఆయన పునరుత్థానుడైన తర్వాత మరి దరిదాపు 12 పర్యాయములు తన శిష్యులకు ఆయన అగుపడ్డాడు. హల్లెలూయా. దరిదాపు 12 పర్యాయములు శిష్యులకైతేనేమి, మరి ఇంకా అనేకులకు ఆయన కనబడ్డాడు. వారిలో చివరిగా మరి పరిశుద్ధుడైనటువంటి పౌలుకు తాను అగుపడ్డాడు. ఈ విషయాలన్నిటినీ ఎందుకు మరి క్రీస్తు ప్రభుల వారు వారికి ఆయన ప్రత్యక్షపరచబడాలి అంటే, ప్రియులారా, ఆయన మరి సజీవుడైనటువంటి దేవుని ప్రియ కుమారుడు. లేఖనములలో చెప్పబడిన మాదిరిగా క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని చెప్పబడిన మాట ఏమిటి అని ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ యొక్క యూదా ప్రజలు ప్రశ్నించారు. కానీ ఆ సమయంలో వారు గ్రహించలేదు. పాత నిబంధన పాఠములలో మనం గమనిస్తే మీకా గ్రంథము మనందరికీ తెలిసినటువంటి మాటలు. మీకా గ్రంథంలో మరి ఆ యొక్క క్రిస్మస్ సమయంలో క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి వాగ్దానము మనందరికీ తెలుసు. ప్రవక్త అయినటువంటి మీకా రాసిన గ్రంథము 5వ అధ్యాయము
2వ వచనములో, ఇదిగో యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వస్తాడు. ఇదిగో పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడని అక్కడ ప్రవక్త అయినటువంటి మీకా గ్రంథంలో మనం చదువుకుంటాం. ఆ విధంగానే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వాగ్దానం చేశాడు, ఇమ్మానుయేలను దేవుడుగా ఆయన మనతో కూడా ఉంటానని. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానన్నాడు ఆయన. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచి వెళ్ళను, నేను మీతో కూడా ఉన్నాను, నేను మీతో కూడా ఉంటాను అనేటువంటి సత్యాన్ని ఆయన శిష్యులకు ఈ లోకంలో ఉన్నప్పుడు బోధించాడు. ఆయన బోధించిన మాదిరిగానే. అంతేకాదు, మరి తన మరణాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, ఇదిగో నా ప్రాణమును అనేకుల విమోచన క్రయధనముగా ఈ లోకంలో అర్పించడానికే నేను ఈ లోకంలోనికి వచ్చాను. నా ప్రాణాన్ని పెట్టడానికి, దానిని తిరిగి లేపడానికి నాకు అధికారం కలదు. తండ్రి అయిన దేవుని యొద్ద నుండి నేను ఆ అధికారాన్ని పొందుకున్నానని ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు తెలియజేశాడు. వాటన్నిటినీ మరొకసారి శిష్యులకు తెలియజేయడానికి, అవన్నీ ఆయన మాటలన్నీ సత్యములన్నీ, వాటన్నిటినీ మరి వారికి తిరిగి దృఢపరచడానికి, వారి విశ్వాసాన్ని బలపరచడానికి, వారిని దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి క్రీస్తు ప్రభుల వారు తానే మెస్సియానని, తానే క్రీస్తని, తానే దేవుని కుమారుడని, తానే ఈ లోక రక్షకుడని తన యొక్క మరి ప్రత్యక్షతల ద్వారా, తన యొక్క మరి శిష్యులను కలుసుకునడం మూలాన, తన యొక్క మరి దర్శనములు అనుగ్రహించడం మూలాన క్రీస్తు ప్రభుల వారు ఆ సత్యాన్ని మరి మన కొరకు బయలుపరిచాడు. హల్లెలూయా. మరి ఆ యొక్క దేవుని సన్నిధానంలో ఆ క్రీస్తు ప్రభుల వారు ప్రధాన యాజకుడుగా ఉంటున్నటువంటి ఆ యొక్క దర్శనాన్ని చూసినటువంటి ఈ యొక్క యోహాను గారితో యేసయ్య పలికినటువంటి మాటలు, ఇదిగో యోహాను అంటున్నాడు, ఆ దర్శనములో క్రీస్తు ప్రభుల వారిని చూడగా, ఇదిగో పద్మాసు ద్వీపంలో ఆయన పరవాసి అయి ఉన్నప్పుడు ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము, నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికియాను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ ద్వీపస్తంభములను, ఆ ద్వీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. హల్లెలూయా. ఆ పద్మాసు ద్వీపములో పరవాసి అయినటువంటి యోహాను దేవుని పరిశుద్ధ దినాన మరి క్రీస్తు ప్రభుల వారి దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆత్మవశుడై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరాన్ని వింటూ ఉన్నాడు. నీవు చూస్తున్న వాటినన్నిటినీ ఇదిగో 7 సంఘములకు వ్రాయమని ఆ యొక్క స్వరాన్ని వింటున్నాడు. ఏంటి ఈ స్వరం ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తే, అక్కడ మనుష్య కుమారుని పోలినటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఆయన చూస్తూ ఉన్నాడు. ముందుగా ఆయనను గుర్తుపట్టలేదు, ఎవరో మనుష్య కుమారుడు లాంటి వాడున్నాడు అనుకుంటున్నాడు. అయితే ఆయనను వివరిస్తూ, ఇదిగో ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము, హల్లెలూయా, ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. హల్లెలూయా. ప్రధాన యాజకుడైన క్రీస్తు ప్రభుల వారిని చూస్తూ ఉన్నాడు. ఆయన తలయు వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలవముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. హల్లెలూయా. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారి మహిమ దర్శనాన్ని యోహాను గారు చూస్తూ ఉన్నాడు. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి
ఇట్లా నేను భయపడకుము, భయపడకుము, భయపడకుము. ఈ మాట వింటే మరి దేవుని స్వరము, దేవుని కృప ఆయనకు మనకు జ్ఞాపకం రావాలి. పరిశుద్ధ లేఖనాల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు తన బిడ్డలకు ఇస్తున్న వాగ్దానము, భయపడకుము, 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 నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నేను నిన్నెన్నడూ విడువను ఎడబాయనని వాగ్దానము చేసిన దేవుడు. భయపడకుము, భయపడకుము, భయపడకుము. మరి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో యోహానుతో అంటున్నాడు, భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. హల్లెలూయా. మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. ఆయన మృతులలో ఉన్నాడు. మృతులలో మృత్యువును జయించి మృతులలో నుండి ప్రథమ ఫలముగా లేపబడినటువంటి క్రీస్తు ప్రభుల వారని. హల్లెలూయా. మరణం యొక్క, పాతాళం యొక్క తాళపు చెవులు ఆయన స్వాధీనములో ఉన్నాయి. యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను అనేటువంటి సత్యాన్ని మరి మనకందరికీ బయలుపరచడానికే క్రీస్తు ప్రభుల వారు అనేకమైనటువంటి దర్శనాలు, ప్రత్యక్షతలు అనుగ్రహించాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవు ఆ క్రీస్తు ప్రభుల వారి ప్రత్యక్షతను కలిగి ఉన్నావా? ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా అంటూ ఉన్నాడు ఆయన. ఆయన సజీవుడు, నా విమోచకుడు సజీవుడని యోబు వలె నీవు గుర్తించావా? యోబు ఏనాడో ఆయనను గుర్తించాడు. నా విమోచకుడు సజీవుడు, ఆయన తిరిగి భూమి మీద నిలబడతాడు, ఆయన తిరిగి భూలోకాన్ని దర్శిస్తాడు, నేను ఆయన్ని చూస్తాననేటువంటి గొప్ప నిరీక్షణతో యోబు జీవించాడు. మరి ఈరోజు నీవు నేను కూడా ఆ సజీవుడైనటువంటి పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని చూస్తాము అనేటువంటి నిరీక్షణ కలిగి ఆయనను ఎదుర్కొంటామనేటువంటి గొప్ప నిరీక్షణతో జీవిద్దాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడు, రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, మెస్సయ అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు సజీవుడని, ఆయన మరి ఆదియు అంతమునై ఉన్నాడని, ఇదిగో మరి మమ్మల్ని కొనిపోవడానికి త్వరలో మేఘవాహనుడై రాబోతున్నాడనేటువంటి గొప్ప నిరీక్షణ కలిగి క్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కొనడానికి ప్రభువా మేమందరము మరి గొప్ప నిరీక్షణ కలిగి మీ సాక్షులంగా లోకంలో జీవించే కృప దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచ్చిన మా ప్రియబిడ్డల కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. మీ పునరుత్థాన బలము చేత, శక్తి చేత నింపండి యేసయ్యా. మీ పునరుత్థాన దర్శనములను, ప్రత్యక్షతలను బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం అయ్యా. బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలను లేవనెత్తండి ప్రభా, కృంగిన వారిని లేవనెత్తండి అయ్యా. దుఃఖములో, వేదనలో ఉన్న బిడ్డలకు ఆదరణ, ఓదార్పు దయచేయండి ప్రభా. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును, విడుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాం అయ్యా. మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి నడిపించమని వేడుకుంటున్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.